ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. తొలి మ్యాచ్లో విజయం సాధించిన ముంబై జట్టు ఆ తర్వాత వరుసగా ఓటములను చవిచూస్తోంది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు చేతిలో ముంబై పరాజయం పాలైంది. ఈ సీజన్లో ముంబైకి ఇది వరుసగా 4వ ఓటమి. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై జట్టు 5 మ్యాచ్లు ఆడింది. ఓ మ్యాచ్లో విజయం సాధించగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్ రన్ రేట్ -1.076 గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు 9వ స్థానంలో ఉంది. ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. గత సీజన్లను పరిగణలోకి తీసుకుంటే 16 పాయింట్లు సాధించిన జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. అంటే ముంబై 16 పాయింట్లకు చేరువకుండానే ప్లే ఆఫ్స్ ఆడనుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 14 పాయింట్లు కావాల్సి ఉంది. 14 పాయింట్లు రావాలంటే ఆ జట్టు ఇంకో 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ముంబై జట్టు ఈ సీజన్లో ఇంకో 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా 3 మ్యాచ్ల్లో ఓడిపోతే ఆ జట్టు ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే ముంబైకి మిగిలిన 9 మ్యాచ్లలో 4 వాంఖడే స్టేడియంలో ఆడనుండడం కాస్త అడ్వాంటేజ్. అదే సమయంలో హోమ్ గ్రౌండ్ లో కూడా ఓడిపోతూ వస్తుండడం కూడా ఇబ్బందే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మిగిలిన మ్యాచ్ల్లో ముంబై జట్టు ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, రాజస్థాన్ జట్లతో తలపడాల్సి ఉంటుంది. దీంతో ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ లీగ్ స్టేజ్ లోనే ముగిసిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు.